డియర్ స్టూడెంట్స్, మనం డీమాయర్స్ థీరం సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ దీనికంటే ముందు వీడియోలో 7 మార్క్స్ పైన ఒక మోడల్. ఆ మోడల్లో ఒక ప్రాబ్లం మిగిలిపోయింది, అది ఈ వీడియోలో చేస్తూ ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి, వాటిని చేద్దాం. ఓకే, సో దాదాపుగా ఒక 8 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఈ 8 ప్రాబ్లమ్స్ నుంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ 7 మార్క్స్ క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. సో ఓన్లీ 8 ప్రాబ్లమ్సే కదా, బాగా ప్రాక్టీస్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఓకే రైట్. సో సేమ్ ఈ ప్రీవియస్ వీడియోలో చేసిన లాంటి మోడలే ఇది కూడా. ఏంటంటే 1 + cos θ + I sin θ హోల్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 + cos θ - I sin θ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ n + 1 cos పవర్ n ఆఫ్ θ/2 ఇంటూ cos ఆఫ్ nθ/2. ఓకే, సో ఇది కూడా ఒక 2-3 టైమ్స్ రిపీట్ అయింది, చూద్దాం. ఫస్ట్ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. What is left hand side part? That is 1 + cos θ plus I sin θ whole power n plus 1 + cos θ minus I sin θ whole power n. సో ఆటోమేటిక్గా అంటే మనం దీనికి డీమాయర్స్ థీరం అప్లై చేసి ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నానంటే కొంచెం ట్రిగ్నామెట్రీ నాలెడ్జ్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఏంటంటే 1 + cos θ ఉంది కదా, 1 + cos θ. సో మనం ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నాం 1 + cos θ కెన్ బి రిటన్ యాజ్ 2 cos square θ/2. వీ హ్యావ్ ది ఫార్ములా 1 + cos θ ఈజ్ ఈక్వల్ టు వాట్, 2 cos square θ/2. ఓకే, నెక్స్ట్ ప్లస్ I ఇంటూ sin θకి ఫార్ములా ఏంటి, sin θ, sin 2θకి 2 sin θ cos θ. దెన్ sin θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ/2 cos θ/2, అంతే కదా. sin 2θకి ఫార్ములా 2 sin θ cos θ అయినప్పుడు sin θ అన్నప్పుడు అందులో సగం వస్తుంది, అంటే ఏమొస్తుంది 2 sin θ/2 cos θ/2 హోల్ పవర్ n. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అప్లై చేయండి. 1 + cos θ అంటే 2 cos square θ/2 minus I into I of 2 sin θ/2 cos θ/2 whole power n. క్లియర్. నౌ ఏం కామన్ వస్తుందో వీలైనంత మట్టికి కామన్ తీసిద్దాం. ఓకే, సో ఇందులో 2 cos θ/2 2 cos θ/2 ఉంది, 2 cos θ/2 టేకింగ్ కామన్. దెన్ వాట్ ఈజ్ రిమైనింగ్, 2 cos θ/2 బయటికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ cos θ/2 ఉంటుంది, ఇందులో 2 వెళ్ళిపోయింది, cos θ/2 వెళ్ళిపోయింది, I ఉంటుంది, sin θ/2 ఉంటుంది. ఓకే, హోల్ పవర్ n. ఇది ఒక బ్రాకెట్, ఇది ఒక బ్రాకెట్, మొత్తానికి పవర్ n కాబట్టి మొత్తానికి బ్రాకెట్ పెట్టి n పెట్టాను. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్ పెడితే స్క్వేర్ బ్రాకెట్ పెట్టండి, యువర్ విష్. ఇందులో కూడా సేమ్ థింగ్. ఇక్కడ ఫస్ట్ దానిలో చేసినట్లయితే సెకండ్ దానిలో మీకు ఆటోమేటిక్గా మైనస్ వస్తుంది, అంతే సేమ్ ఉంటుంది, బట్ మిడిల్లో మైనస్ వస్తుంది. cos θ/2 minus I sin θ/2 హోల్ పవర్ n. ఓకే, సో ఇది ఇండివిజువల్గా అప్లై చేస్తే దీనికి 2 పవర్ n cos పవర్ n θ/2. ఓకే, ఇక్కడ cos θ/2 ప్లస్ I sin θ/2 పవర్ n. దీనికి కూడా ఇండివిజువల్గా అప్లై చేయండి. 2 cos θ/2 2 పవర్ n cos పవర్ n θ/2 ఆఫ్ cos θ/2 మైనస్ I sin θ/2 పవర్ n. ఓకే, నౌ డీమాయర్స్ థీరం దీనికి అప్లై చేయండి. సో 2 పవర్ n cos పవర్ n θ/2. సో దీనికి డీమాయర్స్ థీరం అప్లై చేస్తే cos θ ప్లస్ I sin θ పవర్ n అంటే ఏమవుతుంది, cos nθ/2 ప్లస్ I sin nθ/2. జస్ట్ ఈ n లోపలికి రెండింటికి రాయడమే, మల్టిప్లై చేసినట్టుగా. 2 పవర్ n cos పవర్ n θ/2 cos nθ/2 మైనస్ I sin nθ/2. ఓకే, డీమాయర్స్ థీరం అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం కామన్ దిద్దాం, 2 టు ది పవర్ ఆఫ్ n cos పవర్ n θ/2. ఇది cos పవర్ n, ఇది cos ఆఫ్ n. ఓకే, రెండింటికి తేడా ఉంది కదా. కామన్ తీస్తే
ఫస్ట్ బ్రాకెట్లో ఏం మిగిలిపోయింది కాస్ ఎన్ టీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా బై 2 ఫస్ట్ బ్రాకెట్. సెకండ్ బ్రాకెట్లో ఏం మిగిలిపోయింది కాస్ ఎన్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ టీటా బై 2. ఓకే, సో ఇంతకుముందు వీడియోలో మనం ప్రతి దానిలో సేమ్ ఇదే టైప్ చేసాము. ఐ సైన్ ఎన్ టీటా బై 2 ఐ సైన్ ఎన్ టీటా బై 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏం మిగిలిపోయింది మనకి 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ టీటా బై 2 ఇంటూ ఇక్కడ కాస్ ఎన్ టీటా బై 2 కాస్ ఎన్ టీటా బై 2 ఏమవుతుంది 2 కాస్ ఎన్ టీటా బై 2 అవుతుంది. నౌ 2 పవర్ ఎన్ ఇంటూ 2 పవర్ ఎన్ ప్లస్ 1. ఓకే, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్ కదా అలా. సో కాస్ పవర్ ఎన్ టీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ టీటా బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, సో సింపుల్ స్టెప్స్. మీరు ఈ ప్రీవియస్ వీడియోలో ఉన్న 4 ప్రాబ్లమ్స్ ఈ 5 ఒకే రకానికి చెందినవి. కొంచెం వర్కౌట్ చేస్తే 5కి 5 ప్రాబ్లమ్స్ వస్తే మ్యాక్సిమం వీటి నుంచి అడుగుతున్నాడు కాబట్టి మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలాసార్లు 2010, 16, 18, 20 చాలాసార్లు అడగడం జరిగింది. సో ఇక్కడ LHSలో ఏమి ఇచ్చారంటే 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 హోల్ పవర్ 8/3 ఈజ్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేయడం. ఓకే, ఇందులో మనకి ఆన్సర్ ఏం ప్రూవ్ చేయాలి వీటన్నిట్లలో, ఇందాక మనం చేసిన వాటిలన్నిట్లలో షో దట్ అంటే మనకు ఆన్సర్ ఏం చేయాలనేది కూడా అందులో ఇస్తున్నాడు కాబట్టి మనం ఈజీగా అది వచ్చేలా ట్రై చేయవచ్చు. ఓకే, సో ఇందాక ప్రాబ్లంలో మనం ఏం అబ్జర్వ్ చేసాం ఐ పక్కన ఏముంది సైన్ ఉంది. సైన్ టీటా ఉంటే 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 రాసుకున్నాం. ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటా ఉంటే 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 రాసుకున్నాం కదా. సో ఆ ఫార్మేట్లో మార్చుకోవడం కోసం ఈ సైన్ని కాస్కి కాస్ని సైన్కి చేంజ్ చేయాలి. ఎలా? ఓకే, సో ఫస్ట్ చూద్దాం సొల్యూషన్. సైన్ పై బై 8 can be written as sin of 90 minus 3 pi by 8. sin 90 minus theta లాగా రాసుకుంటే మనకు cos theta కాస్ట్లలోకి మారిపోతుంది. అలా రాయడం కోసం sin pi by 8 నేను రాస్తున్నాను sin 90 minus 3 pi by 8. సో 90 డూ LCM. యాక్చువల్గా దీన్ని LCM చేస్తే 8 LCM అవుతుంది. 4 pi minus 3 pi pi by 8 అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను 8 LCM 2 4s అంటే 4 pi minus 3 pi become pi by 8 అంటే pi by 8ని pi by 2 minus 3 pi by 8 అని రాసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్. దీన్ని కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇది గుర్తురాదు అక్కడ, దీన్ని కొంచెం ఎక్కువ. నేను స్టార్ మార్క్ పెట్టినా అంటే అక్కడ మీరు ఆగిపోతారు అని అర్థం. ఓకే, ఎందుకంటే చాలా పేపర్స్ వాల్యుయేషన్ చేసి ఉన్నాం కదా. సో ఈ స్టెప్స్ దగ్గర ఆగిపోతూ ఉంటారు, కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అవి చేయొద్దని కూడా చెప్తున్నాను. బాగా వినండి, నేర్చుకోండి. సో నౌ పై బై 8ని పై బై 2 మైనస్ 3 పై బై 8 రాసిన తర్వాత సైన్ ఆఫ్ ఇప్పుడు ఎలా ట్రీట్ చేయండి అంటే సైన్ 90 మైనస్ టీటా. సైన్ 90 మైనస్ టీటా అంటే ఏమవుతుంది కాస్ టీటా. టీటా అంటే 3 పై బై 8. సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా అంటే కాస్ 3 పై బై 8. సిమిలర్లీ కాస్ పై బై 8ని కూడా ఏం రాయొచ్చు కాస్ ఆఫ్ సేమ్ దానిలాగానే 90 మైనస్ 3 పై బై 8 విచ్ ఈజ్ సైన్ 3 పై బై 8. ఓకే, ఇవి రెండు ఇంపార్టెంట్. ఇంకా దీని తర్వాత మనం ఈజీగా LHS తీసుకుంటున్నాను. వాట్ ఈజ్ LHS? 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 హోల్ పవర్ 8/3. 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8/3. ఓకే, ఇప్పుడు మనకి ఏం జరిగింది 1 ప్లస్ sin pi by 8ని cos 3 pi by 8 అంటే ఇందాకటి ప్రాబ్లంలో మనకి 1 ప్లస్ cos theta ఉంది కదా, ఆ ఫార్మాట్కి మార్చాను. ఇంటూ I cos pi by 8 అంటే ఏంటండి sin 3 pi by 8 sin 3 pi by 8
by denominator same 1 plus same cos 3 pi by 8 minus I sin 3 pi by 8 sin pi by 8 న్యూమరేటర్ ఎలా ఉందో అలానే 3 pi by 8 ఇక్కడ మైనస్ వస్తుంది అంతే cos I sin 3 pi by 8 whole power 8 by 3. Now ప్రీవియస్ ప్రాబ్లంలో 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏం రాసాము 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 రాసాము. సేమ్ ఇక్కడ కూడా అంతే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 థీటా అంటే 3 పై బై 8 బై 2 అంటే ఇక్కడ ఇంటూ 2 అయిపోతుంది 3 పై బై 8 బై 2 అంటే ఇక్కడ కిందనే వచ్చేస్తుంది కదా ఓకే ప్లస్ I ఇంటూ 2 సైన్ 3 పై బై 8 బై 2 ఓకే బై 2 into cos 3 pi by 8 by 2 whole power 8 by 3. డినామినేటర్ని ఏం చేయకండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి మధ్యలో మాత్రం మైనస్ పెట్టండి ఇక్కడ మైనస్ ఉంది మైనస్ 2 sin 3 pi by 8 sin theta by 2 sin theta is equal to 2 sin theta by 2 cos theta by 2 2 sin theta by 2 cos theta by 2 that's it okay now which is equal to numerator lo 2 cos square 3 pi by 16 ఇది 2 cos square 3 pi by 16 2 sin 3 pi by 8 by 2 అంటే ఈ 2 by 1 కాస్త 1 by 2 అవుతుంది 2 into 8 ఇది కూడా 16 అవుతుంది ఓకే సో 2 cos square 3 pi by 16 plus 2i sin 3 pi by 16 cos 3 pi by 16 by 2 cos square 3 pi by 16 మధ్యలో మైనస్ వస్తుంది అంతే 2i sin 3 pi by 16 cos 3 pi by 16 whole power 8 by 3 మొత్తానికి పవర్ 8 by 3 now లోపల కామన్ ఏంటి తీయండి ఇందాకటి ప్రాబ్లమ్ సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం 2 cos 3 pi by 16 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది cos 3 pi by 16 ప్లస్ I sin 3 pi by 16 బై ఇక్కడ కూడా 2 cos 3 pi by 16 కామన్ cos 3 pi by 16 మైనస్ I sin 3 pi by 16 హోల్ పవర్ 8 by 3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి okay now numerator become cos 3 pi by 16 plus I sin 3 pi by 16 whole power లేదా దీన్ని సిస్ లాగా కూడా రాసుకోవచ్చు ఆల్టర్నేట్ మెథడ్ కూడా చెప్తాను మీకు ఓకే 8 by 3 by cos 3 pi by 16 minus I sin 3 pi by 16 whole power 8 by 3 now De Moivre's theorem అప్లై చేయండి ఏమవుతుంది cos 3 pi by 16 ఇంటూ జస్ట్ పైన ఉన్న పవర్లో ఉన్నది దీనికి మల్టిప్లై చేయబడుతుంది అంతే I sin 3 pi by 16 ఇంటూ 8 by 3 by cos 3 pi by 16 ఇంటూ 8 by 3 మైనస్ I sin 3 pi by 16 ఇంటూ 8 by 3 ఓకే సో De Moivre's theorem అప్లై చేస్తే 8 by 3 లోపలికి వచ్చేస్తుంది అంతే 3 క్యాన్సిల్ 8 2 అంటే cos pi by 2 ఇది కూడా 3 క్యాన్సిల్ 8 2s 3 క్యాన్సిల్ 8 2s సో cos 90 వాల్యూ హౌ మచ్ 0 ఓకే నెక్స్ట్ ప్లస్ I sin 90 వాల్యూ 1 by 0 మైనస్ I into 1 సో ప్లస్ I by మైనస్ I క్యాన్సిల్ ఆన్సర్ -1 which is equal to RHS ఓకే ఫైనలీ రైట్ కంక్లూజన్ క్వశ్చన్ రాసేయండి ఒక స్టెప్ అయిపోతుంది మళ్ళీ చూడండి సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వర్షన్ ఎందుకు కన్వర్ట్ చేయాలంటే ఇంతకుముందు ప్రాబ్లం ఉంది కదా మనం ఈ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా ఆ ఫార్మాట్కి తేవడం కోసం ఏ ఫార్మాట్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ I sin థీటా ఫార్మాట్కి చేంజ్ చేయడం కోసం sin pi by 8ని cos 3 pi by 8 cos pi by 8ని sin 3 pi by 8 రాయడం జరిగింది నెక్స్ట్ సేమ్ అదే ప్రాబ్లం 2 cos స్క్వేర్ థీటా బై 2 3 pi by 8 by 2 అంటే 3 pi by 16
ఓకే 16 అవుతుంది. కామన్ తీయడము, డిమాయర్స్ థీమ్ అప్లై చేయడము, దెన్ యూ విల్ గెట్ -1. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఇంకో విధంగా కూడా చేయొచ్చు, ఆల్టర్నేట్ మెథడ్ చెప్తున్నాను. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే sis 3π/16 బై sis ఆఫ్ -3π/16 హోల్ పవర్ 8/3. సో sis a theta బై sis మైనస్ theta అంటే sis ఆఫ్ 3π/16, ఇది మైనస్ పైకి వస్తే ప్లస్ అవుతుంది 3π/16 హోల్ పవర్ 8/3. సో sis 3π/16 ప్లస్ 3π/16 6π/16 అవుతుంది. డిమాయర్స్ థీరం అప్లై చేస్తే 8/3 అవుతుంది. 3 2s 8 2s 2 2 క్యాన్సిల్. sis π అంటే cos π ప్లస్ I sin π, cos π -1 sin π 0, 0 ఇంటూ i 0 అవుతుంది, -1 అవుతుంది. సో సిస్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో దట్ ఈస్ అనదర్ వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ సాల్వ్ ఇట్. Next problem, if n is an integer and z is equal to sis theta means cos theta plus I sin theta, then show that z power 2n minus 1 by z power 2n plus 1 is equal to I tan n theta. Okay, so ఇది కూడా ఒకసారి అడిగారు, చూద్దాం. Given z is equal to sis theta is nothing but cos theta plus I sin theta. z power 2n అంటే cos theta plus I sin theta whole power 2n. డిమాయర్స్ థీరం అప్లై చేస్తే cos 2n theta plus I sin 2n theta. ఓకే, సో ఇది z power 2n అంటే ఏంటి, cos 2n theta plus I sin 2n theta. ఓకే, నౌ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. వాట్ ఈస్ ఇట్, z power 2n minus 1 by z power 2n plus 1. ఓకే, సో z power 2n అంటే ఏంటి, cos 2n theta plus I sin 2n theta, ఎక్స్ట్రా -1 ఉంది, బై డినామినేటర్ కూడా cos 2n theta plus I sin 2n theta, డినామినేటర్లో +1 ఉంది. ఓకే, నౌ సేమ్ మళ్ళీ ప్రీవియస్ ప్రాబ్లంలో లాగానే మనం sin 2 thetaని 2 sin theta cos theta అని 1 plus cos 2 theta అంటే 2 cos square theta అలా మార్చుకుందాం. దానికంటే ముందు ఈ రెండిట్లలో మైనస్ కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏముంటుంది, మైనస్ కామన్ తీస్తే 1 minus cos 2 theta, ఓకే, ప్లస్ I sin 2 theta. డినామినేటర్లో కూడా 1 plus cos 2 theta మీన్స్ sin theta plus I sin 2 theta. It looks like 1 minus cos 2 theta. 1 minus cos 2 theta की ఫార్ములా ఏంటో తెలుసా, 2 sin square theta. 2 sin square theta. theta అంటే ఏంటి ఇక్కడ n theta. 1 minus cos 2 theta 10th లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. 1 minus cos 2 theta అంటే 2 sin square theta ప్లస్ I ఆఫ్ sin 2 theta ఫార్ములా 2 sin theta. theta అంటే n theta ఉంది ఇక్కడ, ఇంటూ cos theta అంటే cos n theta, బై 1 plus cos 2 theta की ఫార్ములా 2 cos square theta ప్లస్ I ఆఫ్ సేమ్. ఓకే, ఇక్కడ వరకు అందరూ బాగానే ఉంది, అంత బాగానే వేస్తారు. ఇక్కడ ఒక ట్విస్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్, స్టార్ మార్క్ పెట్టినా కదా, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవాలంటే ఇక్కడ మైనస్ని I² రాస్తున్నాను. -1 అంటే ఏంటి, I² కదా, సో దీన్ని I² రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, రాయకుండా పర్వాలేదు కానీ రాస్తే ఈజీగా వచ్చేస్తుంది ప్రాబ్లం. 2I sin n theta cos n theta by 2 cos square n theta plus 2I sin n theta cos n theta. ఓకే, సో స్టార్ మార్క్ పెట్టిన I² అంటే -1 ప్లేస్లో ఇది రాశాను. నౌ అబ్జర్వ్ వాట్ ఈస్ కామన్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్లో 2I sin n theta కామన్. 2I sin n theta కామన్ తీస్తే 2 పోయింది, I పోయింది, sin n theta పోయింది. ఇక్కడ ఏం మిగులుతుంది, ఒక I ఒక sin n theta మిగులుతుంది.
ప్లస్ 2i sin n theta బయటకు వెళ్ళిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది cos n theta మిగులుతుంది బై ఇన్ డినామినేటర్ 2 cos n theta కామన్ 2 cos n theta కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది cos n theta ప్లస్ ఇక్కడ i sin n theta ఓకే సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సేమ్ టర్మ్స్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ cos n theta plus i sin n theta cos n theta plus i sin n theta both gets cancel 2 కూడా క్యాన్సిల్ ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ i sin by cos n theta కూడా క్యాన్సిల్ చేశారు అట్లా చేయొద్దు కదా sin of n theta sin of యాంగిల్ కాబట్టి డోంట్ క్యాన్సిల్ ఇట్ sin by cos ఏమవుతుంది tan of n theta so which is equal to RHS so therefore LHS z power 2n minus 1 by z power 2n plus 1 is equal to I tan n theta. So this is our conclusion. Very simple problem. Okay, just దీన్ని రిప్లై చేసి సేమ్ ప్రీవియస్ రెండు ప్రాబ్లమ్స్లలో ఎట్లయితే కన్వర్ట్ చేసినామో అదే విధంగా కన్వర్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ ఇక్కడ -1 i² రాసుకుంటే సరిపోతుంది అంతే ఓకే నెక్స్ట్ మోడల్ ఇది చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది ఏంటి ఈ మోడల్లో చూద్దాం ఇఫ్ cos alpha plus cos beta plus cos gamma is equal to 0 and sin alpha plus sin beta plus sin gamma is equal to 0 then prove that cos square alpha plus cos square beta plus cos square gamma and sin square alpha plus sin square beta plus sin square gamma both are equal to 3/2 అని ప్రూవ్ చేయాలి ఓకే సో దీన్ని కొంచెం కష్టపడాలి బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంతకుముందు మనం చేసిన 4-5 మోడల్స్ ఉన్నాయి కదా అవి జస్ట్ 5-6 స్టెప్ల ప్రాబ్లమ్సే ఈజీగా వచ్చేస్తాయి అట్లాంటి క్వశ్చన్ కనుక వచ్చిందనుకోండి దాన్ని ఒక్క మార్క్ కూడా పోకుండా మంచిగా ప్రాక్టీస్ చేసి రాయాలి ఓకే అవి సింపుల్ జస్ట్ 5 to 6 స్టెప్స్ అంతే మళ్ళీ అవన్నీ సేమ్ సిమిలర్ మోడల్స్ ఇది డిఫరెంట్ మోడల్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి లెంతీగా ఉంటుంది ఓకే చూద్దాం వాట్ ఈస్ given cos alpha plus cos beta plus cos gamma is equal to 0 and sin alpha plus sin beta plus sin gamma is equal to 0 okay equation number 1 okay now let us take ఏం తీసుకుంటున్నానంటే cos alpha plus cos beta plus cos gamma plus I of sin alpha plus sin beta plus sin gamma తీసుకుంటున్నాను ఇది ఏమవుతుంది cos alpha plus cos beta plus cos gamma 0 ఇది I ఇంటూ ఇది కూడా 0 ఇది ఇచ్చాడు క్వశ్చన్లోనే కాబట్టి 0 plus I ఇంటూ 0 ఇట్ దట్ బికమ్ 0 ఓకే వీటిని రీఅరేంజ్ చేసి రాస్తున్నాను ఎలా cos alpha plus I sin alpha నెక్స్ట్ cos beta plus I into sin beta plus cos gamma plus I into sin gamma is equal to 0 plus 0 okay is equal to 0 let it be 2 okay ఇందులో let cos alpha plus I sin alpha ని ఏ అనుకుంటున్నాను నెక్స్ట్ cos beta plus I sin beta ని y ఇది x అనుకోండి ఇది y నెక్స్ట్ cos gamma plus I sin gamma that is equal to z x y z ఓకే లేదా p q r a b c ఏమైనా ఇష్టం వచ్చినా అనుకోండి ఓకే సో ఇది 3 అనుకుంటున్నాను cos alpha plus I sin alpha అని a x cos beta plus I sin beta అని y cos gamma plus I sin gamma z అనుకుంటే దెన్ 2 బికమ్ 2 ఎలా మారిపోతుంది ఇది a ప్లస్ ఇది b ప్లస్ అది c a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది దిస్ ఈజ్ నెంబర్ 4 ఓకే నౌ సిమిలర్లీ 1/a అంటే ఏమవుతుంది 1/a నెక్స్ట్ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c మనకు అవసరం పడుతుంది అది కూడా ఏమవుతుందో కనుక్కుందాం ఓకే 1/a అంటే ఏంటండి 1/cos alpha ప్లస్ I sin alpha
ప్లస్ 1 బై కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ 1 బై కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఓకే, సో దీన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫాని కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫాతో మల్టిప్లై డివైడ్ చేస్తే డినామినేటర్లో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా దట్ బికమ్ 1. సో ఏం మిగులుతుంది ఇక్కడ? కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అవుతుంది. ఇది 1 బై సిస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ 1 బై సిస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా. ఓకే, సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా దట్ బికమ్ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా 1 బై సిస్ ఆల్ఫా. సేమ్ దీనికి ఏమవుతుంది? కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా అవుతుంది సింప్లిఫై చేస్తే. ఇది కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఓకే, సో 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి ఏమవుతుందో కనుక్కుంటున్నాను. ఓకే, ఇదైంది. సో ఈ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అని ఒక బ్రాకెట్లో, ఓకే, ప్లస్ మైనస్ ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అని ఒక బ్రాకెట్లో రాశాను. సో ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చాడు ఆల్రెడీ 0, ఇది కూడా 0. 0 మైనస్ ఐ ఆఫ్ 0 దట్ బికమ్ 0. So therefore 1 by a plus 1 by b plus 1 by c also 0. This is equation number 5. a plus b plus c 0. 1 by a plus 1 by b plus 1 by c also 0. Now a plus b plus c 0 అంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్న ఫోర్త్ ఈక్వేషన్ని. ఫ్రమ్ 4 a plus b plus c whole square is equal to 0 square ఏమైపోతుంది? 0. a plus b plus c 0 అయితే దాని స్క్వేర్ కూడా ఏమవుతుంది? 0. ఎందుకు స్క్వేర్ చేస్తున్నారు సార్ అంటే మనకి ఇక్కడ స్క్వేర్లు అవసరం పడి ఉన్నాయి కాబట్టి దీని నుంచి వస్తుంది కాబట్టి చేస్తున్నాను. ఓకే, ఈ అజంప్షన్స్ అన్నీ కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది కానీ కొంచెం 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ అతను 0 ఇచ్చాడు, వాటికి ఐ యాడ్ చేసి ఒకటి ఎక్స్ ఒకటి వై ఒకటి జీ అనుకునే. ఓకే, వీటిని ఏబిసిలు అనుకుందాం. ఏబిసి. ఓకే, సో యాక్చువల్గా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1 బై జెడ్ అని రాయాలి. సో చాలా దూరం ఏబిసిలు రాసిన కాబట్టి వీటినే మార్చేసిన ఏబిసి. ఓకే, రైట్. Now a plus b plus c whole square formula ఏంటి? a square plus b square plus c square plus 2 of ab plus bc plus ca is equal to 0. Okay, now a square plus b square plus c square is equal to minus 2. ఇది అడిదికి పట్టుకెళ్తే minus 2 of ab plus bc plus ca. సో a square plus b square plus c square is equal to minus 2. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ స్టెప్. నేను స్టార్ మార్క్ పెట్టినా అంటే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, దాన్ని 1-2 సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో ఇందులో ఏబిసి కామన్ తీస్తున్నాను. ఏబిసి కామన్ తీస్తే ఇందులో ఏబి సితో మల్టిప్లై డివైడ్ చేస్తే 1 బై సి, ఏతో మల్టిప్లై డివైడ్ చేస్తే 1 బై ఏ, బితో మల్టిప్లై డివైడ్ చేస్తే 1 బై బి. ఓకే, ఏబిసిని లోపలికి మల్టిప్లై చేస్తే సిసి క్యాన్సిల్ ఏబి, ఏఏ క్యాన్సిల్ బీసీ, బీబీ క్యాన్సిల్ ఏసీ వస్తుంది. ఓకే, మరి మనకు 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి అంటే ఏమని తెలుసు? 0 ఆల్రెడీ కనుక్కున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2abc ఆఫ్ 0 అవుతుంది. 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి అంటే ఏంటిదండి? 0 ఫ్రమ్ 5. సో 0 ఇంటూ సంథింగ్ 0. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 0. ఇందులో మనకి ఏమేమి వచ్చినాయో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మనకి నెక్స్ట్ యూజ్ అవుతాయి. ఓకే, సో ఒకటి ఏ ప్లస్ బి ప్లస్ సి 0, ఒకటి 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి 0, నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ ఓకే, ఇది నేను అడ్డు తొలగిపోయాను, రాసుకోవచ్చు. ఓకే, నౌ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఓకే, నౌ ఇది కూడా తీసేస్తున్నా.
ఓకే, సో ఏమొచ్చింది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ అంటే ఏంటండి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. బి స్క్వేర్ అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్. సి స్క్వేర్ అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ అప్లై డి మాయర్స్ థీరం. ఏమవుతుంది, కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా ఇన్ 1 బ్రాకెట్. డి మాయర్స్ థీరం అప్లై చేస్తున్నాను. కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు 0. నౌ రియల్ పార్ట్లన్నీ ఒక దాంట్లో రాయండి. కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ప్లస్ ఐ కామన్ తీస్తే సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0 అని రాయొచ్చు. 0 అని 0 ప్లస్ ఐ ఇంటూ 0. Now comparing real parts and imaginary part, so we will get cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma is equal to 0 and sin 2 alpha plus sin 2 beta plus sin 2 gamma is also 0. ఇది కూడా ప్రూవ్ చేయమంటాడు అప్పుడప్పుడు. సో కంపేర్ చేస్తే ఇది 0నే ఇది 0నే. కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా బోత్ ఆర్ జీరోస్. నౌ అసలైంది ప్రూవ్ చేయడం ఇప్పుడు చేద్దాం. ఓకే, సో కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈజ్ ఈక్వల్ 0 కదా. మరి మనకి కాస్ స్క్వేర్లలో రావాలంటే కాస్ 2 ఆల్ఫా ఫార్ములా ఏంటిదంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ బీటా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ గామా. ఓకే, కాస్ 2 టీటా ఫార్ములా. ఇదే కాస్ 2 టీటా ఫార్ములాని ఇంకో రకంగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, ఫస్ట్ ఇది రాయాలి. యాక్చువల్గా అది రాశాను. 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 మైనస్ 2 సైన్స్ కాస్ 2 టీటాకి రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ రాశాను, ఇక్కడ రాశాను. ఇది సైన్లలో, అది కాస్లలో. ఓకే, నౌ 1 ప్లస్ 1 ప్లస్ 1 హౌ మచ్ 3. ఇందులో అన్నిట్లలో మైనస్ 2 కామన్ చేయండి. మైనస్ 2 ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు వాట్ 0. నౌ దీన్ని అటువైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3. మైనస్ 2 ఇటు దిక్కు వస్తే ప్లస్ అవుతుంది. సార్ అటు దిక్కు తీసుకెళ్ళినా అని చెప్పేసి మళ్ళీ ఇటువైపే ఉంచారంటే వీ కెన్ ఇంటర్చేంజ్, నో ప్రాబ్లం. 3 2 అటు ఇటు రెండు పాజిటివ్ ఉన్నాయి, నో ప్రాబ్లం. నౌ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, సో ఇది వచ్చేసింది, ఒకటి వచ్చేసింది. దీన్ని కూడా అలానే చేస్తే ఇందులో 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా మిగులుతుంది. -1 -1 that become -3 is equal to 0. 2 of cos square alpha plus cos square beta plus cos square gamma is equal to -3 అటువైపు వెళ్తే +3 అవుతుంది. 2 మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2. ఓకే, సో ఇది ప్రూవ్ చేస్తే మనకి 7 మార్క్స్. ఇది ఫస్ట్ ఒక బోర్డ్ని రబ్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఒక బోర్డు నింపితే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అదే ఇందాక ఇక్కడి వరకు దీనికన్నా ముందున్న 7 ప్రాబ్లమ్స్ ఒక హాఫ్ బోర్డు అంతే, ఒక్క బోర్డులో అయిపోయినంటే వీటితో కంపేర్ చేస్తే అది చాలా చిన్న ప్రాబ్లమ్స్. అట్లాంటి ప్రాబ్లమ్స్ని పోగొట్టుకోకండి, వదిలిపెట్టుకోకండి. ఓకే, సో ఇది 1 ప్రూఫ్.
ఇందులో ఇది కూడా అడగవచ్చు. cos 2 ఆల్ఫా ప్లస్ cos 2 బీటా ప్లస్ cos 2 గామా 0 అని ప్రూవ్ చేయడం కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది అడగవచ్చు, లేదా 3/2 అడగవచ్చు. నెక్స్ట్ ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్తే cos 3 ఆల్ఫా cos 3 బీటా అది కూడా అడిగిండు. అదేంటిదో రాస్తాను ఇప్పుడు నేను. ఓకే, సో అది వచ్చేసి cos 3 ఆల్ఫా ఇది అడిగాడు. అప్పుడు ఇది cos 3 ఆల్ఫా ప్లస్ cos 3 బీటా ప్లస్ cos 3 గామా ఈజ్ ఈక్వల్ 3 cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ సిమిలర్లీ sin 3 ఆల్ఫా ప్లస్ sin 3 బీటా ప్లస్ sin 3 గామా ఈజ్ ఈక్వల్ టు 3 sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, సో ఇది కూడా 2018లో అడగడం జరిగింది ఈ రెండు. ఓకే, సో దీనికి ఫస్ట్ నేను బోర్డ్ రబ్ చేశాను కదా, అందులో ABC అనుకోవడము, A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 0 అనుకోవడం ఉంది కదా ఈక్వేషన్ నెంబర్ 1. సో A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 1 వరకు సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం చేయాలి యాజ్ ఇట్ ఈస్. ఇందాక రబ్ చేసిన కదా, దానిలో A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 0 అని ప్రూవ్ చేసాం, గుర్తుంది కదా, అక్కడి వరకు చేయండి. చేసిన తర్వాత సో వీ నో దట్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 0 అయితే A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 3ABC. మనం 9th స్టాండర్డ్లో ఈ ఫార్ములా నేర్చుకోవడం జరిగింది. A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3ABC. ఓకే, నౌ A క్యూబ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం cos ఆల్ఫా ప్లస్ I sin ఆల్ఫా హోల్ క్యూబ్. B అంటే cos బీటా ప్లస్ I sin బీటా హోల్ క్యూబ్. C అంటే cos గామా ప్లస్ I sin గామా హోల్ క్యూబ్. 3 ఇంటూ ఏ అంటే cos ఆల్ఫా ప్లస్ I sin ఆల్ఫా. B అంటే cos బీటా ప్లస్ I sin బీటా. C అంటే cos గామా ప్లస్ I sin గామా. ఓకే, నా డిమాయర్స్ థియరం అప్లై అయ్యింది. ఇక్కడ ఏమవుతుంది cos 3 ఆల్ఫా ప్లస్ I sin 3 ఆల్ఫా cos 3 బీటా ప్లస్ I sin 3 బీటా cos 3 గామా ప్లస్ I sin 3 గామా ఈజ్ ఈక్వల్ టు ఇది 3 cos ఆల్ఫా ప్లస్ I sin ఆల్ఫా అంటే సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా. సో ప్రోడక్ట్లో ఉన్నప్పుడు సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా కెన్ బి రిటర్న్ యాజ్ సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని రాయొచ్చు. ఓకే, సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా బికమ్ 3 సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇప్పుడు రియల్ పార్ట్లో ఒకదాంట్లో రాద్దాం. cos 3 ఆల్ఫా ప్లస్ cos 3 బీటా ప్లస్ cos 3 గామా. ఇమాజినరీ పార్ట్ I కామన్ తీస్తే sin 3 ఆల్ఫా ప్లస్ sin 3 బీటా ప్లస్ sin 3 గామా ఈజ్ ఈక్వల్ 3 సిస్ థీటా. సిస్ థీటా అంటే cos థీటా ప్లస్ I sin థీటా కదా. సో 3 cos ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ I ఇంటూ 3 sin ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, నౌ కంపేర్ రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. వీ విల్ గెట్ cos 3 ఆల్ఫా ప్లస్ cos 3 బీటా ప్లస్ cos 3 గామా ఈజ్ ఈక్వల్ టు 3 cos ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది రియల్ పార్ట్. నెక్స్ట్ ఇది ఇమాజినరీ పార్ట్. ఏంటి sin 3 ఆల్ఫా ప్లస్ sin 3 బీటా ప్లస్ sin 3 గామా ఈజ్ ఈక్వల్ టు 3 sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇవి ప్రూఫ్. ఓకే, సో ఇది సింపుల్. ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్ననే వచ్చింది. సో దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ ఫార్ములా గుర్తుండాలి. A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3ABC. రిమెంబర్ దిస్ ఫార్ములా.
ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన ప్రాబ్లమ్స్. ఇవి కూడా అడగడానికి ఈ రెండు సాల్వ్ ద ఈక్వేషన్స్ x⁴ మైనస్ x⁴ ప్లస్ x⁴ మైనస్ 1 = 0. ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం. ఈ రెండు కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని కూడా కొంచెం చూసుకోండి. ఓకే రైట్. ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ 9th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి 9 రూట్స్ ఉంటాయి. 9 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో x⁴ మైనస్ x⁴ ప్లస్ x⁴ మైనస్ 1 = 0 అని సాల్వ్ చేయమన్నాడు. సో ఇందులో ఈ రెండిట్లలో x⁴ కామన్ వస్తే ఏం మిగులుతుంది? x⁴ మైనస్ 1, x⁴ ఇంటూ x⁴ x⁴9, x⁴ ఇంటూ మైనస్ 1 x⁴. ఇందులో 1 కామన్ తీస్తున్నాను. x⁴ మైనస్ 1 = 0. సో అగైన్ x⁴ మైనస్ 1 కామన్ తీస్తే x⁴ ప్లస్ 1 మిగులుతుంది. ఓకే రైట్. సో రెండింటి ప్రోడక్ట్ 0 అంటే x⁴ మైనస్ 1 = 0 ఆర్ x⁴ ప్లస్ 1 = 0. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఇప్పుడు రూట్స్ కనుక్కుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x⁴ మైనస్ 1 = 0. దీని నుంచి x⁴ = 1, x ఈ 4 అడిదికి వెళ్తే 1/1/4 4th రూట్ ఆఫ్ యూనిటీ. 4th రూట్ ఆఫ్ యూనిటీ ఎలా కనుక్కోవాలి అనడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. సో దీన్ని ఫస్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్కి మారిస్తే 1 కెన్ బి రిటన్ యాజ్ cos 0 ప్లస్ I sin 0 పవర్ 1/4. దీనికి 4 రూట్స్ ఉంటాయి. దానికి ఫార్ములానే ఇది. ఏంటిది? కాస్ ఆఫ్, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఏంటది? కాస్ ఆఫ్ 2kπ ప్లస్ యాంగిల్ బై 4 ప్లస్ I sin ఆఫ్ 2kπ ప్లస్ 0 1/4 ఇక్కడ వస్తుంది. ఇవన్నీ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే దిస్ ఈజ్ ద ఫార్ములా, రిమెంబర్ ఇట్. దాన్ని సింప్లిఫై చేస్తే 2 2s క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుంది. సో ఇక్కడ 4 కాబట్టి 4 రూట్స్ వస్తాయి కాబట్టి k ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే 0 1 2 3 4 రూట్స్కి. సో ఇందులో k 0 సబ్స్టిట్యూట్ చేయండి. వి విల్ గెట్ cos 0 ప్లస్ I sin 0 దట్ ఈజ్ 1. k 1 రిప్లేస్ చేయండి ఫార్ములాలో. cos π/2 1π/2 ప్లస్ I sin π/2 అంటే I. cos 90 0 sin 90 1 కాబట్టి I వస్తుంది. నెక్స్ట్ 2 రిప్లేస్ చేస్తే -1, 3 పెడితే cos 3π/2 ప్లస్ I sin 3π/2 బికమ్ -I. సో 4th రూట్ ఆఫ్ యూనిటీ మనకు ఆల్రెడీ తెలుసు. 1 -1 I -I 4 రూట్స్ వస్తాయి ఈ కేసులో. నెక్స్ట్ కేస్ x⁴ ప్లస్ 1 = 0, x⁴ -1, 5 అడిదికి వెళ్తే 1/5. దీన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాస్తే -1 కెన్ బి రిటన్ యాజ్ cos π ప్లస్ I sin π పవర్ 1/5. ఇది ఫార్ములా. ముందేముంటుంది? 2kπ ప్లస్ ఇంతకు ముందు 2kπ ప్లస్ ఇక్కడ వచ్చిన యాంగిల్ బై ఈ 4. ఇప్పుడు 2kπ ప్లస్ ఇక్కడ వచ్చిన యాంగిల్ π బై ఈ నెంబర్ 5 ప్లస్ I sin అలా. సో ఇక్కడ 5 రూట్స్ కాబట్టి 0 1 2 3 4 వస్తాయి. ఒకసారి ఇందులో 0, ఒకసారి 1 2 3 4. 0 పెడితే cos π/5 అదే 0 అయిపోయి π/5 మిగులుతుంది ప్లస్ I sin π/5 దట్ కెన్ బి రిటన్ యాజ్ 6π/5. 1 పెడితే 2 ఇంటూ π 2π ప్లస్ π 3π/5 అటు సేమ్ వస్తుంది. I sin 3π/5 విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ 6 3π/5. నెక్స్ట్ 6 5 క్యాన్సిల్ అయ్యి cos π ప్లస్ I sin π సేమ్ ఇది -1 వచ్చేస్తుంది. సేమ్ -1 రిపీటెడ్ రూట్. నెక్స్ట్ 3 పెడితే 6 7π/5, 4 పెడితే 6 9π/5. ఓకే సో టోటల్ ఇందులో 4 ఇందులో 5 9. అందులో ఒకటి రిపీటెడ్ రూట్ కాబట్టి సొల్యూషన్ సెట్ రాసేటప్పుడు రిపీటెడ్ రూట్ని ఒకటేసారి రాస్తాం కాబట్టి ఒకటేసారి రాస్తున్నాను. ఇక్కడ వచ్చిన 1 -1 I -I, ఇక్కడ 6π/5 3π/5 7π/5 9π/5. సో దీస్ ఆర్ ది రూట్స్ ఆఫ్ గివెన్ 9th డిగ్రీ పాలినామియల్. ఓకే సో అదేవిధంగా ఇది కూడా సాల్వ్ చేయండి. దీని సొల్యూషన్ కూడా చూసుకోండి. ఓకే సో ఇవి డి మాయర్స్ థియరంలో 7 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.